80% పిలవడం అయిపోయింది తల్లి. మరో 20% ఉంది. గుడ్, వెరీ గుడ్. మీరు ఎంతసేపట్లో పిలుపులు చేస్తారో నాకు అనవసరం. మీరు మాత్రం ఎవ్వరినీ వదలకుండా పిలవాలి. రేపు ఎవరైనా కనిపించి ఏంటవని మీ ఇంటి ఫంక్షన్ కి మమ్మల్ని పిలవలేదు అని అన్నారే అనుకోండి, మన మధ్య జరిగిన ఒప్పందం క్యాన్సిల్ అయిపోతుంది. కాలనీలో ఒక్కర్ని కూడా విడిచిపెట్టకుండా పిలుస్తాంలే. నాకైతే చాలా ఆనందంగా ఉంది. మేమిలా ఎండలో పడి అలసిపోయి తిరుగుతున్నందుకా? అందుకు కాదు, మరి నా అత్తలా నా తోడి కోడల్లా కాకుండా నా కూతురికి నానమ్మ పెద్దమ్మల్లా మీ ఇద్దరూ వెళ్లి వేడుకకు అందరినీ ఆహ్వానం పలుకుతూ ఉండడం చాలా చాలా ఆనందంగా ఉంది. అప్పుడే ఆనందపడిపోకు. ఇది నీ గెలుపనుకోకు. రేపు మాకు ఆస్తులు వచ్చిన తర్వాత నీ సంగతి చూసుకుంటాను. పోరాడటం అంటే మన వెనుకున్న బలగాన్ని, ధనాన్ని, ఆస్తులని చూసి చేయకూడదత్తయ్యా. మన గుండెలో ఉన్న ధైర్యాన్ని చూసి చేయాలి. గతంలో నేను మీతో పోరాడినప్పుడు నేనేమన్నా లక్షాధికారినా, కోటీశ్వరరాలినా? అయినా ఆ విషయాలన్నీ ఇప్పుడెందుకులేండి. ఏదేమైనా మీరిలా అందరినీ పిలుస్తుండడం వల్ల నా కూతురికి మీరందరూ ఉన్నారు అని తెలుస్తుంది. దీనంతటికీ కారణం ఈ నిహారికే. అందుకే నిహారికకు థాంక్స్ చెప్పుకుంటున్నాను. నేనేం చేశాను? ఇంటింటికి పేపర్ వాడు, పాలవాడు వెళ్ళినట్టు నువ్వు వెళ్ళి వాళ్ళకి ఎవ్వరూ లేరు, ఆ ఇంటికి ఎవ్వరూ రారు, మీరు కూడా వెళ్ళకండి అని చెప్పడం వల్లే కదా నాలో పంతం, పౌరుషం పెరిగాయి. అందుకే సంతకం చేయడానికి కండిషన్ పెట్టాను. నువ్వలా చేసుండకపోతే నేను కూడా కండిషన్ పెట్టుండేదాన్ని కాదు తెలుసా? నువ్వేం తక్కువ దానివి కాదు. అంతా నా మీ తోసేకు. నువ్వేం చేయాలనుకుని ఫిక్స్ అయి ఉంటే అదే చేసుండేదానివి. నిజం నేహా, అమ్మవారి మీద ఒట్టు. ఇది ఈ రకంగా పెద్దవిడ్ని రెచ్చగొట్టి వదులుతుంది. వద్దన్న వారే రమ్మని పిలుపులు చేస్తున్నారు. ఇంతకంటే ఆనందం ఇంకే ఉంటుంది. ఎవ్వర్ని వదలకుండా పిలవండి. లేదంటే రేపు సంతకాలు చేయను. అర్థమైందా? ఇంకా మీ పని మీరు కానివ్వండి. బాయ్.